ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి నగరం అంతా తడిసి ముద్దయిపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ పూర్తిగా ప్యాక్ అయిపోయిందని చెప్పుకో. వాహనాలు రాకపోవడం పూర్తిగా స్తంభించిపోయి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటే ఆ ప్రాంతాల్లో పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. ముఖ్యంగా బస్సీలలో అయితే సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల, మురుగునీటి సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల, ఎక్కడికక్కడ పురుగులు తీగిపోవడం వల్ల బస్సీలలో అయితే పూర్తిగా నీట ముప్పు గురైన పరిస్థితి. 4 రోజుల కింద కురిసిన వర్షానికైతే 5గురు గల్లంతైన పరిస్థితి. ఆసిఫ్నగర్లో కావచ్చు, అలాగే నల్లకొండలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో గల్లంతైన 5గురు ఆచూకీ అందులో 2 మాత్రమే తెలిసింది. మిగిలిన 3 ఆచూకీ ఎంతవరకు తెలియలేదు. అదేవిధంగా ప్రస్తుతం గత గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపాత వర్షానికి పూర్తిగా జలమైపోయింది. అదేవిధంగా ప్రధాన రహదారులతో పాటు కాలనీలు కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. వరద నీరు పెద్దగా పెరిగిపోవడం వల్ల వాహనాలు రాకపోలేదు, పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఉద్యోగస్తులు ఇళ్లకు వెళ్లే సమయంలో కురుస్తున్న ఈ వర్షానికి అయితే ప్రయాణ సాధనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు కొండపోత వర్షానికి ఎక్కడికక్కడ నీరు వెళ్లే వీలు లేకుండా ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయిన పరిస్థితి. దీన్ని జిహెచ్ఎంసీ అటువైపు హైడ్రా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన సకాలంలో స్పందించిపోవడం ఇలాంటి కారణాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హైడ్రా చేస్తున్న కొన్ని రకాల చర్యలు ఏవైతున్నాయో కొంతమేర ఫలితాలు ఇస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే క్షణానికి వర్షం ఎలా కురుస్తుంది, ఎంత మేర పడుతుంది, ఎక్కడెక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టిన అంశాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఎక్కడెక్కడ ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చే ఫిర్యాదులను అనుసరించి తక్షణ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మిగతా వాటర్ వర్క్స్ కావచ్చు, అటు హెచ్ఎండిఏ కావచ్చు, ఆయా విభాగాలు కూడా, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా తమ చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ నగరం గత 4 రోజులుగా సాయంత్రం పూట కురుస్తున్న వర్షానికి, ఉదయం అంతా ఎండ కాసిన తర్వాత సాయంత్రం పూట కురుస్తున్న వర్షానికి అయితే తడిసి ముద్దవుతూ కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితి గతంలో ఇప్పుడు లేదు. కురిస్తే వర్షం పొద్దున్న సాయంత్రం కురుస్తూనే ఉంటుంది. అలా కాకుండా కేవలం సాయంత్రం సమయాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షానికి అయితే జనజీవనం పూర్తిగా హైదరాబాద్లో స్తంభించిపోయింది. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎక్కడికక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా హైదరాబాద్ నగరం వరద నీటితో ముంచెత్తిపోవడాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా పరిగణించి తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.